అమ్మయ్యా లేచావా? అదేంట్రా అప్పుడే పెళ్లి బట్టలు మార్చేసావు? పెళ్లి బట్టల అంటే మళ్ళీ కలగన్నావా? నీ పెళ్లి కలలో తప్ప ఇలలో చూసే అదృష్టం లేదు కదరా. పోనీ కల్లో అయినా చూస్తున్నావు కదే. నిజంగా అయితే ఒక్కసారి చూడగలవు, ఒక అమ్మాయితోనే చూడగలవు. అదే కల్లో అయితే ఐశ్వర్యరాయ్తో కూడా నా పెళ్లి జరిగినట్టు ఊహించుకోవచ్చు. ఊహించుకో మరి. ఒరేయ్, ఇంకా ఎన్నాళ్ళు నన్ను ఇలా ఊహలో బతకమంటావురా? నా పెళ్ళయ్యే వరకు. ఎప్పుడురా నీ పెళ్లి ఏది? నాకు నచ్చిన అమ్మాయి దొరికినప్పుడు. అలా అని ఇప్పటిదాకా 25 సంబంధాలు వదిలేసావు. ఒరే, నీకు నచ్చిన అమ్మాయి నేను బతికుండగా దొరుకుతుందంటావా? నువ్వే కాదు, వీడు బ్రతికుండగా కూడా దొరకదు. ముసల్దానికి ఈయనొకడు తోడు. నువ్వు సీరియస్ గా చూసినా సిల్లిగా చూసినా ఇది మాత్రం నిజం. మనకు కావాలనుకున్న దొరకనప్పుడు దొరికేదాన్నే కావాలనుకోవాలి. నేను అనుకోను. నాకు నచ్చిన అమ్మాయి దొరకపోతే లైఫ్ లాంగ్ ఇలాగే ఉండిపోతాను. ఏమండి, అందం, చదువు, తెలివితేటలు ప్లస్ అనుకువ అన్నీ కలిపి ఒకే అమ్మాయిలో ఎలా దొరుకుతాయండి? అలా దొరికినా ఇలా ఆలోచించేవాడిని అది ఎందుకు చేసుకుంటుంది? 100% చేసుకోదు. ఫాలో మీ. అబ్బా, అబ్బాబాబాబా, రోజు ఈ పిజ్జాలు, బర్గర్లు, బ్రెడ్ ఆమ్లెట్లు తినలేక వస్తున్నాను. హ్యాపీకి ఇడ్లీ సాంబారు, పెసరెట్ ఉప్మా చేయొచ్చు కదే. నువ్వు పెళ్లి చేసుకో, అప్పుడు నీకు కావలసినవన్నీ మీ ఆవిడే వండి పెడుతుంది. అదిగో మళ్ళీ పెళ్లి టాపిక్ ఎత్తుంది. అదే రా, నీ చేత మూడు ఏం చేసి అమెరికా వెళ్ళిపోయి పెద్ద కూతురు సెటిల్ అయిపోతే తను ఇదే కదా తినాలి. అటువంటిప్పుడు నాకెందుకు పెట్టడం? మీ ఆవిడనే తినమను. నీకొక ఐటమ్ నాకొక ఐటమ్ చేసే ఓపిక నాకు లేదు. నోరు పుసుకొని తిను, లేకపోతే పెళ్లి చేసుకో. రే గోపి, గుడ్ మార్నింగ్. రే, నీకు ఎన్నిసార్లు చెప్పారు అలా పిలవద్దని? నేను నీకెన్నిసార్లు చెప్పాను అలాగే పిలుస్తానని? హాయ్ బర్గర్. వీడి తిండి తగిలయ్యా. రోడ్డు దాటేటప్పుడు ఏ రోడ్ రోలరో విని తొక్కేస్తే బాగుండు. ఏంటి, రోడ్ రోల్లో ఏదైనా నన్ను తొక్కేస్తే బాగుండు అనుకుంటున్నావా? నన్ను ఎవరైనా చుట్టుకుంటూ నాకు తెలిసిపోతుంది తెలుసా? నీకు ఈ టాలెంటే కాదు, ఆ టాలెంట్ కూడా ఉందన్నమాట. ఇంకా చాలా టాలెంట్స్ ఉన్నాయి. రోజు ఇక్కడికొచ్చి తినకపోతే మీ ఇంట్లో తిని రావచ్చుగా. అక్కడ అయ్యాక ఇక్కడికి వస్తాను. ఒరే, బకాసురుని గురించి వినడమే గాని తినడం చూడలేదురా. సన్నా బకాసురుని చూస్తున్నట్టుందిరా. సర్లే, నేను ఆఫీస్కి వెళ్తున్నా. వెళ్ళు. నువ్వు లాగించరా. ఒరే, తినే తిను. ఇదెందుకు? ఇది కూడా తీసుకో. తినే, మొత్తం తినే తినే. గుడ్ మార్నింగ్ బాబీ. గుడ్ మార్నింగ్. ఏంటి సుబ్బారావు ఇంకా రాలేదా? రాలేదు, నడుమిరిగింది. ఏ కాల్ చేరాడా? కాదు, వాళ్ళ ఆవిడ దగ్గర నోరు జారాడు. ఏమని? రెండో సెటప్ ఉందని. అందుకని నడువు విరగొట్టేసిందా? అవును, నడు ఉంటేనే కదా సెటప్ ఉండేది. గుడ్ మార్నింగ్ సార్. ఇవిగోండి సార్ మీకు వచ్చిన లెటర్స్. ఏంటి గోపి ఇన్ని లెటర్స్? అదే నాకు అర్థం కావట్లేదు. గౌరవనీయులైన గోపీకృష్ణ గారికి నమస్కారములు. పెళ్లి పందిరిలో మీ యాడ్ చూశాం. మీ క్వాలిఫికేషన్స్, మీ ఉద్యోగం మాకు నచ్చాయి. మిమ్మల్ని మా అమ్మాయికి చేసుకోవాలనుకుంటున్నాం. మీకు మా అమ్మాయి ఫోటో వివరాలు పంపుతున్నాం. మీకు నచ్చితే మిగతా విషయాలు పెళ్లి చూపుల్లో మాట్లాడుకుందాం. ఏంటి, పెళ్లి పందిరిలో యాడ్ ఇచ్చావా? నేను ఇవ్వలేదు, మా బామ్మ ఇచ్చి ఉంటుంది. ఎవరిస్తే ఏంటి, కవర్లు వచ్చాయి కాబట్టి చించి చదివేస్తే ఓ పని అయిపోద్ది. చదవండి అయ్యా, ఫిగర్ బాగుంటే చెప్పండి. పిల్ల పెద్ద బాగోలేదు, నాకు నచ్చలేదు. పేరు అనంతలక్ష్మి, ఊరు అనంతపురం, హైట్ 5.6, వెయిట్ 56, చదువు BA, స్పెషల్ నోటు పిల్లలిద్దరు కోరినంత కట్నం ఇవ్వండి. ఇట్లు అనంతలక్ష్మి, ఎక్స్ వైఫ్ ఆఫ్ చౌడప్ప. కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే పిల్లలు పుట్టడం అంటే ఇదే. చేసేసుకో, కష్టపడి మళ్ళీ నువ్వు పిల్లల్ని కనక్కర్లేదు. ఆ పని ఏదో నువ్వు చేయి. చెయ్యొచ్చు, కానీ వెంకటలక్ష్మి ఒప్పుకోదు. ఆవిడెవరో? వాళ్ళ ఆవిడ. వీడి అమ్మాయిని చేసుకుంటే ఇంట్లో ఉన్న ఆఫీసులో ఉన్నట్లే ఉంటది. ఏమంటే ఈ ముఖం మన ఆఫీసర్ తుంచు ముఖం చెంచేశ్వరే గారి ముఖానికి దగ్గరలో ఉంది. నమస్తే సార్, మీకు 100 ఏళ్ళు ఆయిస్తారు. ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాం. విన్నాను.
నాకు తెలుసురా నీకు నేనంటే ఎంత అభిమానం. ఏమిటిదంతా? మన గోపికృష్ణకి పిల్ల సెటప్ చేస్తున్నాం. అదే పెళ్లి చేయడానికి. ఓహో, ఏమయ్యా గోపి, ఆఫీస్ ని మ్యారేజ్ బ్యూరో చేసావా? అయినా పెళ్లి పందులు యాడ్ ఇచ్చినోడు ఆఫీస్ అడ్రస్ ఎందుకు ఇచ్చావు? ఆ యాడ్ నేను ఇవ్వలేదు సార్, మా బామ్మ ఇచ్చింది. మీ బామ్ ఇచ్చిందా మీ తాత ఇచ్చాడు నాకు అనవసరం. ఇంకోసారి ఇలాంటి కవర్స్ ఆఫీస్కి వస్తే నీ ట్రాన్స్ఫర్ కవర్ చేతికి వస్తుంది. మైండ్ ఇట్. నీతో పర్సనల్ గా మాట్లాడాలి, లోపలికి రా. నాతో మేనేజర్ గారు పర్సనల్ గా మాట్లాడారట. పర్సనల్ గా కాదు, లోపలికి వెళ్ళి తెలుస్తుంది. ఓ బామ్మా, బామ్మా, ఎందుకు అంత గట్టిగా అరుస్తావు? ఎనర్జీ పోద్ది. మెల్లిగారు. మెల్లగా పిలవడానికి ఇదేం సిల్లీ మ్యాటర్ కాదు. సీరియస్ మ్యాటరా? ఏమిట్రా ఏమైంది? పెళ్లి పందిరిలో నా గురించి యాడ్ ఇచ్చావా? ఇచ్చాను. నాకు చెప్పకుండా యాడ్ ఎందుకు ఇచ్చావు? చెప్తే ఇవ్వనివ్వవు కదరా. ఆహా, అందుకని చెప్పకుండా ఇచ్చేస్తావా? అయినా యాడ్లో ఆఫీస్ అడ్రస్ ఎందుకు ఇచ్చావు? ఈ రోజు నా పెళ్లి ఒక టాపిక్ అయిపోయింది. అందరూ పెళ్లి గురించి సలహా ఇచ్చేవాళ్లే. అలా ఇవ్వాలనే ఆఫీస్ అడ్రస్ ఇచ్చాను. అందరూ చెప్తేనైనా తొందరగా పెళ్లి చేసుకుంటావేమోనని. ఎవరో చెప్పినంత మాత్రం నేను చేసుకోను. నేను చేసుకోవాలనుకున్నప్పుడు, నాకు నచ్చిన అమ్మాయి దొరికినప్పుడు నేనే చేసుకుంటాను. ఎలా? ఒరేయ్, పెళ్ళామంటే నిన్ను బాగా అర్థం చేసుకొని నీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునేదిరా. నాకు ఇలాంటి అమ్మాయి కావాలి, అలాంటి అమ్మాయి కావాలంటే ఈ జన్మలో నీకు అలాంటి అమ్మాయి దొరకదు. దొరికినప్పుడే చేసుకుంటాలేవే. వీడిని నాకు అప్పచెప్పి వాళ్ళిద్దరు మాత్రం హాయిగా పైకి వెళ్ళి కూర్చున్నారు. చిన్నప్పటి నుంచి గారాభంగా పెంచినందుకు వీడికి నేనన్నా నా మాటలన్నా లెక్కలేదు. నేను చస్తే గాని వీడికి నా విలువ తెలీదు. అమ్మో, మ్యాటర్ చావుల దాకా వెళ్ళిపోయింది. ఇంకా మనం రంగంలోకి దిగవలసిందే. జామ్. రే గోపి, నీతో కొంచెం సీరియస్గా మాట్లాడాలి. అంటే మళ్ళీ రాయబారానికి పంపిందా? లేదు, నేనే వచ్చాను. ఎందుకంటే నాకు దాని వెర్షనే కరెక్ట్ అనిపిస్తుంది. నువ్వే కొంచెం అర్థం చేసుకో. కొంచెం కాదు, పూర్తిగా అర్థం చేసుకున్నాను. కానీ నన్ను మీరే అర్థం చేసుకోరు. అర్థం చేసుకున్నాను రా. అడగందా అమ్మాయినా ఎలా పెట్టదో, పరిచయం లేని అమ్మాయి అయినా అలా అర్థం కాదు. అర్థం కావాలంటే పరిచయం చేసుకోవాలి. నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఇంట్లో కూర్చుంటే సరిపోదు, వెళ్ళి వెతుక్కోవాలి. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. నీకు కాబోయే పెళ్ళం ఎక్కడో ఉండే ఉంటుందిరా. ఎక్స్క్యూజ్ మీ. యా, ప్లీజ్ కమ్. ఐఎమ్ ప్రియా. ఐఎమ్ గోపీకృష్ణ. ఐఎమ్ ఎంఎస్ వీడ్ గ్రాండ్ ఫాదర్. శ్రీమిత్ర ఎస్టేట్ లో అసిస్టెంట్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను. ప్రస్తుతం నేనేం చేయట్లేదు. చేసుకుంటే వీడికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. మీ దగ్గర ఉన్న మంచి సంబంధాలు ఉన్నాయా? మా దగ్గర ఉండేవన్నీ మంచి సంబంధాలేనండి. ఇప్పటి వరకు మా బ్యూరో తరఫున చాలా పెళ్లిళ్ళు చేశాం. ఇంతవరకు ఏజెంట్ విడాకులు తీసుకోలేదు. ఓ, అందుకే ఎక్కడెక్కడి నుంచో వచ్చి మా బ్యూరోని సెలెక్ట్ చేసుకుంటారు. నిజమండి, నిజంగా నిజమండి. ఇప్పుడు కాదని ఎవరు చెప్పారండి? ఈ ఫామ్ ఫిలప్ చేయండి. ఇలాగే. ఫీజ్ 5000. నాకు తెలుసు, చాలా తోటలు కట్టా. ఇంతకీ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏంటది? అదేనండి కట్నం. చచ్చా, నా కట్నం తీసుకునే ఉద్దేశం లేదండి. ఆ అమ్మాయి నచ్చితే చాలు. నిజమండి, నిజంగా నిజమండి. వాడు అంతేనా? అమ్మాయి నచ్చితే చాలు, కానీ అమ్మాయి నచ్చాలి. నచ్చాలంటే బాగా అందగత్తై ఉండాలి, బాగా చదువుకోవాలి, తెలివైందై ఉండాలి, అన్నిటిని మించి అనుకు ఉండాలి. ఎరా ఇయ్యనా? ఇవన్నీ ఉన్న ఫోటోలు ఏమైనా ఉంటే ఇయ్యమ్మా. 1 minute. ఓకే. ఏజ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ చూడగానే అన్ని ఓకే చేసేద్దు. దొరకూర ఎక్కడ దొరుకుతాయి పెచ్చోడా. సర్లే. ఇక్కడ సంతకం పెట్టరా, నేను పెడితే బాగోదు. దీనిలో అమ్మాయిల ఫోటోలున్నాయి, సెలెక్ట్ చేసుకోండి. ఈ అమ్మాయి పేరు నేహ, జూబ్లీ హిల్స్ కార్పొరేషన్ బ్యాంక్ లో పనిచేస్తుంది. బ్యాంక్ ఎంప్లాయా? అయితే లోన్లు బాగా తీసుకోవచ్చు. ఊరికే అన్నా. ఈ అమ్మాయి ఈ అమ్మాయి పేరు భావన, స్టడీస్ కంప్లీట్ చేసి డాన్స్ స్కూల్ రన్ చేస్తుంది. ఫ్యూచర్లో నీ ఉద్యోగం పోయినా మధ్యలో వాయించుకు బతికేయచ్చురా. నువ్వు కొంచెం సైలెంట్ ఉంటావా? అలాగే. ఈ అమ్మాయి ఈ అమ్మాయి పేరు సావిత్రి, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా పనిచేస్తుంది. తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు, కానీ ఈ అమ్మాయికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. మరి ఆ ఫోటో ఎక్కడ ఎందుకుంది? వాళ్ళ పేరెంట్స్ ఎలాగైనా పెళ్లి చేయాలని. ఓ, అందుకే. సరేనండి, ఈ ముగ్గురు అమ్మాయిలు ఓకే. అయితే వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి పెళ్లి చూపులు అరేంజ్ చేయమంటారా? వద్దండి. అదేంటి? వాళ్ళని చూడరా? చూస్తాను, పెళ్లి చూపుల్లో కాదు, బయట. నేను చేసుకోబోయే అమ్మాయి ఎలాంటిదో పెళ్లికి ముందే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ అమ్మాయి గురించి ఏమీ తెలియకుండా పెళ్లి చేసుకున్న తర్వాత చిన్న చిన్న విషయాలకు ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదండి. ఈ ముగ్గురులో ఎవరు ఫైనల్ గా నచ్చితే వాళ్ళని చేసుకుంటాను.
మిగిలిన ఇద్దరికి వేరే సంబంధాలు చూడండి. నా విషయం వాళ్ళకి చెప్పొద్దు, వాళ్ళకి వేరే సంబంధాలు చూడొద్దు. ఏంటండి ఇంత చిన్న విషయానికి అంతలా ఆలోచిస్తున్నారు? నా వల్ల మీకు గాని మీ బ్యూరోకి గాని ఎటువంటి ప్రాబ్లం రాదు. నిజమండి, నిజంగా నిజమండి. ఓకే. వాడు అంతేనమ్మా. ఫీజు ఇదిగో, నువ్వు దారా. భాగ్యం, వసే భాగ్యం, వసే నా దౌర్భాగ్యం. వస్తున్నానండి. వటి చేతులతో ఊపుకుండా రాకుండా ఒక చుక్క కాఫీ పట్టరా. అలాగే. తీసుకోండి. ఉమ్. ఆ? ఇదేమిటే కాఫీ కప్ ఇవ్వకుండా ఖాళీ కప్ ఇచ్చావు? మీరే కదండి చుక్క కాఫీ పట్టరా అన్నారు, అందుకని చుక్కే తెచ్చాను. నీ అమ్మ కడుపు మాడ, ఏదో మాట వరుస కంటే ఇంకదే చేస్తావా? చుక్కంటే చుక్కే కాదు, కప్పు నిండా తెచ్చి చావు. అలాగే. చావంటే చచ్చావు. కాఫీ పట్టరా. అబ్బా. ఆ? ఎందుకా కంగారు? నెమ్మదిగా చూసి నడవచ్చు కదా. ఉమ్. అదేమిటా నత్తలాడక? మీరేగా చూస్తూ మెల్లగా నడవమన్నారు. మెల్లగా అంటే నీ ఆ దేవుడు నీకు 6 అడుగులు బాడీతో పాటు ఆ రంగంలో బ్రెయిన్ కూడా ఇచ్చుంటే బాగున్నే. వీళ్ళ తొందర కాఫీ పట్టరా. అలాగే. ఇంతకీ అమ్మాయి ఎక్కడా? సావిత్రి, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నువ్వు తెలిసి చాలా పెద్ద తప్పు చేసావు. నువ్వు కొవ్వుతో విసిరింది పువ్వుని కాదు, నా లవ్వునే. ఇంకా ఎక్కువ మాట్లాడావంటే నిన్ను కూడా బయటకు విసిరేస్తాను. అంత తేలిగ్గా విసిరేస్తానే, మనం లైట్ వెయిట్ కాదు, హెవీ వెయిట్. నువ్వు మొయ్యలేవులే. అసలు నా రూమ్ లోకి ఎందుకు వచ్చా? మెల్లిగా నీ మనసులోకి వచ్చేద్దామని. నువ్వేం చేసినా నేను నిన్ను ప్రేమించను, పెళ్లి చేసుకోను. అయితే నువ్వు పెళ్లి చేసుకో, నేను ప్రేమిస్తాలే. వాణ్ణి చేసుకో. సరే, ఎవరిని చేసుకుంటావు? ఎవ్వరిని చేసుకోను. అంటే జీవితాంతం జయలలితలా ఉండిపోతావా? అవును. నేను మాత్రం వాజ్పేయిలా ఉండలేను, కష్టం. ఉండలేకపోతే ఎవరో ఒకరిని చేసుకో, నన్ను మాత్రం విసిగించుకో. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. మామయ్య, చిన్నప్పుడేమో ఇదే నీ పెళ్ళం అన్నావు, ఇప్పుడు దీని పెళ్లి వచ్చారు నన్ను పట్టించుకోవే. ఏం చెప్పమంటావురా? చిన్నప్పుడు ఎర్రగా యాపిల్ పండులా ఉండేవాడు, ఇప్పుడు నల్లగా నేరేడు పండులా అయిపోయావు. బహుశా మీ ఇద్దరికి మ్యాచ్ కుదరదేమో. ఇప్పుడు మ్యాచింగ్ పెద్ద ఫ్యాషన్ కాదులే. అన్నట్టు నేరేడు పళ్ళంటే గుర్తొచ్చాయి. ఇంట్లో ఉన్నాయి, తెస్తాను, తిందువు గాని పండు. కర్మ. ఇదిగా ఇదిగో వస్తుంది. త్వరగా బండి స్టార్ట్ చేసి ఫాలో చేద్దాం. ఈ రోజే ఫాలో అవడం ఎందుకు? ఆ అమ్మాయి ఇల్లు ఇదని కన్ఫర్మ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ బ్యాంక్. అమ్మాయి స్కాచ్ విస్కీ లాగా ఉంది. వెంటనే అకౌంట్ ఓపెన్ చేసి ప్రొసీడ్ అయిపో. ఓకే. వెళ్ళు. సార్, మీ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. బ్రహ్మాండంగాను. ఇదిగో ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేసి తీసుకురండి. అలాగే. ఏమండి, నీళ్లు తీసుకోవచ్చా? తీసుకోండి. ఇదేంటంటే వాటర్ కోక్ లో మిక్స్ చేస్తున్నారా? స్ట్రాంగ్ గా ఉంటేను. కోక్ స్ట్రాంగ్ గా ఉంటావేంటి? అది మీకు అర్థం కాదు కానీ ఇదిగోండి అప్లికేషన్. అంతా బానే ఉంది కానీ ఇంట్రడ్యూసింగ్ సిగ్నేచర్ కావాలి. నేను పెడతాను. నీకు అకౌంట్ ఉందా? లేదు. మరి అయితే కుదరదు. అయితే నేను అకౌంట్ ఓపెన్ చేస్తాను. నీకు కూడా ఇంట్రడ్యూసింగ్ సిగ్నేచర్ కావాలి. మరి నేను పెడతాను. నీకు అకౌంట్ ఉందా? లేదు. అయితే కుదరదా? మీకు అకౌంట్ ఉందా? ఉందా? మరి మీరు పెట్టొచ్చు కదా. పెట్టను. ఏ? నాకు ఇష్టం లేదు. అయితే నేహ గారితో పెట్టించుకోవచ్చా? పెడితే పెట్టించుకోవచ్చు. ట్రై చేస్తాను. ఇటువంటి ఇదిగో వెళ్ళి పెట్టిందిరా. సరే, టైం వేస్ట్ అవ్వకుండా మా వాడు వచ్చే లోపల ఒక ఏటీఎం కార్డు ఇవ్వండి. అకౌంట్ ఉందా? అకౌంట్ లేదు. దానికి కూడా అకౌంట్ కావాలి. దానికి కూడా అకౌంట్ కావాలి సార్ అని శాంతంగా చెప్పొచ్చు కదా. ఏది ఒకసారి ట్రై చేయండి. వస్తుంది, రండి. దానికి కూడా అకౌంట్ కావాలి సార్. అది కస్టమర్స్తో అలా చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ. సార్, ఏంటయా?
బాటిల్ పట్టుకెళ్ళిపోతున్నారండి బాటిల్ ఎవరికి కావాలా వాటర్ పట్టుకెళ్తున్నా అదే సార్ వాటర్ పట్టుకెళ్ళిపోతున్నారండి వాటర్ ఎవరికి కావాలా బాటిల్ పట్టుకెళ్తున్నా అదే సార్ వాటర్ బాటిల్ పట్టుకెళ్ళిపోతారేంటి వాటర్ బాటిల్ పట్టుకుపోతున్నారంటే శాంతంగా అడగచ్చు కదా ఏది ట్రై చేయి వాటర్ బాటిల్ పట్టుకెళ్ళిపోతున్నారేంటి సార్? అవసరం కాబట్టి ఇంత చిన్న విషయం తెలుసుకోలేకపోయినా. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ గోపీకృష్ణ. ఒక ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. మంత్లీ శాలరీ 15,000, ఇయర్లీ బోనస్ 15,000, ఓన్ హౌస్ ఉంది, ఓన్ బైక్ ఉంది. మిగతా డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? మీ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం ఇంట్రడ్యూసింగ్ సిగ్నేచర్ పెడితే. నేనా? మీరెవరో నాకు పరిచయం లేదే. పరిచయం ఏముందండి, చేసుకుంటే అయిపోతుంది. అయినా ఇక్కడ ఇంతమంది ఉండగా మిమ్మల్ని ఎందుకు అడిగానో తెలుసా? మిమ్మల్ని చూస్తుంటే కొంచెం హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళ కనిపిస్తున్నారు. మీ ఇష్టం పెడితే పెట్టండి, లేకపోతే లేదు. హలో, ఆ, అప్లికేషన్ ఇవ్వండి. నాకు తెలుసండి మీరు పెడతారని. నేహ, చాలా మంచి పేరండి. థ్యాంక్స్ అండి. ఓకే. హాయ్. సారీ, కొంచెం లేట్ అయింది. నో ప్రాబ్లం. అప్ప అమ్మాయిలంటేనే ఆమడు దూరం పారిపోయేవాడు ఇప్పుడు అమ్మాయితోనే కలిసి ఇంట్లోకి వెళ్తున్నాడంటే సంథింగ్ రాంగ్. తేల్చేస్తా. ఇదిగో భయ్యా, నువ్వు వెళ్ళు. నాన్న, ఈయన పేరు మర్చిపోయానండి. మీ పేరేంటి? గోపి. గోపి, ఈయన మా నాన్న, మా అమ్మ. నమస్కారం అండి. నమస్కారం. హీస్ రాంపండు, మా బావ. ఆహా. ఈయన నాకు తెలుసు. సారీ, ఈయన నాకు తెలుసు. ఎలా ఉన్నారు? ఏంటి అప్పుడు కొట్టు ఇప్పుడు ఎలా ఉందని చూస్తున్నావా? ఆ రోజు శుక్రవారం కాబట్టి సరిపోయింది. అదే ఈ రోజు అయితే తెలుద్దునా. ఈ రోజు శుక్రవారమే. అవునా? వండు, నువ్వు ఉండు. రా బాబు కూర్చో. పర్వాలేదండి. ఎంత వినయమో చూసావా? పర్వాలేదు, కూర్చో బాబు. కూర్చో. వెళ్ళి అబ్బాయికి ఏదైనా పట్టరా. అలాగే. చూడు బాబు, అమ్మాయిని ప్రేమించానని చెప్పిందే గాని నీ గురించి ఏం చెప్పలేదు. చెప్పడానికి నాకు తెలిస్తేగా. ఏంటమ్మా? ఏం లేదు నాన్న, నేను చెప్పడం ఎందుకు, ఆయనే చెప్తారని. అంటే ఎవడ్డ పాడుతున్న కొట్టిద్దామనా? వండు, నువ్వు ఉండు. నువ్వు చెప్పు బాబు. చెప్పడానికి ఏముందండి, ఓ ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. చిన్నప్పుడే అమ్మ నాన్న పోయారు. నానమ్మ తాతయ్య దగ్గర పెరుగుతున్నాను. తీసుకో బాబు. తీసుకో. అవును బాబు, మా అమ్మాయి సావిత్రి నువ్వు ఎన్నాళ్ళుగా ప్రేమించుకుంటున్నారు? 3 ఏళ్ళ నుంచి అండి. అంటే మొత్తం 5 ఏళ్ళ నుంచా? అంటే నేను 3 ఏళ్ళుగా ప్రేమిస్తున్నానండి. తను ఒప్పించడం కోసం 1 year వెంటపడ్డాను. అంటే అది నా అకౌంట్లోకి వస్తుంది కానీ తన అకౌంట్లోకి రాదు కదండి. ఏంటాడు 1 year ఎంట పడితే లవ్ చేసావా? నేను 15 ఏళ్ళ నుంచి ఎంట పడుతున్నాను. ఆడికంటే 14 ఏళ్ళు సీనియర్నే, నాకంటే జూనియర్ ఆడు. అసలు ఆడికంటే నాకేం తక్కువ? హైట్ ఎక్కువ, వెయిట్ ఎక్కువ, కలర్ ఎక్కువ, వయసు ఎక్కువ. అసలు నాకేం తక్కువ? బుర్ర తక్కువ. ఇప్పుడు ఎందుకురా ఎక్కువలు గోలా? నీకు గోలానే ఉంటదమాయ్యా, నాకు కడుపు మండిపోతుంది ఇక్కడ. ఐస్ క్రీమ్ తిన్నా, కడుపు చల్లబడుతుంది. తీసుకోమ్మా. తీసుకో బాబు. ఇవి ఉన్నాయి కదండి. అవి తిన్న తర్వాత ఇది తిను. పర్లేదులే, పార్సిల్ ఎట్టుకెళ్ళి. ఏంటండి మీ మదర్ గ్యాప్ లేకుండా ఐటెం తెచ్చేస్తుంది? అది మర్యాద రావణ వంశంలో పుట్టింది బాబు. ఓహో. వచ్చిన వాడు తిని తిని పళ్ళు అరిగిపోయినా పొట్ట పగిలిపోయినా సరే అది 1 by 1 అలా తెస్తూనే ఉంటుంది. తినకపోతే ఫీల్ అవుతుంది. బాగా సెన్సిటివ్. అవును, మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు? నాకు 3 చెల్లెళ్ళు ఉన్నారండి. వాళ్ళ పెళ్లిళ్ళు చేసిన తర్వాత చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే మీ చెల్లెల్ని పెళ్లి లేకపోతే నువ్వు సావిత్రి జీవితంలో పెళ్లి చేసుకోవా? నర్మే, ఏంటో మాటలు? తప్పే ఉంది. అన్ని విషయాలు ఇప్పుడే డీటెయిల్ గా మాట్లాడుకోవాలి. నువ్వేం మాట్లాడక్కర్లేదు, నోరు మూసుకొని కూర్చో. అంటే కాబోయేవాళ్ళు రాగానే మేనలు లోకి అయిపోయాడా? నేను అన్నీ వాకౌట్ చేస్తున్నాను, నన్ను ఎవరు ఆపకండి. ఒరే పండు, ఇది కూడా తిని వెళ్ళరా. వీళ్ళకి దారిలో తింటలా. మీ పండు కోపం వచ్చినట్టుంది. చూడు బాబు, చూసి అని చెప్పండి. ఇప్పుడు బైక్లో ఆ ఇంటికి వచ్చాడే అతనెవరు? ఆ ఇంటికి కాబోయే అల్లుడు. అల్లుడా? మరి కూడా తీసుకెళ్ళిన అమ్మాయి? అతను లవ్వరు. లవ్వరా? ఇంతకీ నువ్వెవరు బాబు? ఆ అమ్మాయి మాజీ లవర్నే. అంటే ఇంతకు ముందు అమ్మాయి నిన్ను ప్రేమించిందా? లేదా నేనే అమ్మాయిని లవ్ చేశాను. అవును, ఇన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు. ఇంతకీ మీరెవరు? నేను నేను జనాభా లెక్కల ఆఫీసర్ని. ఆల్రెడీ జనాభా ఉండగా ఇంకా లెక్కలేసిండే మధ్యలేదేటి? ఒరే, నీకు ముందే లవ్ అఫైర్ ఉందని చెప్పకుండా వెధవ రీజన్లు చెప్తావా? పోన్లేరా,
నువ్వు ఇలాగైనా తొందరగా పెళ్లి చేసుకొని సుఖపడితే నాకు అదే హ్యాపీ. చాలా థ్యాంక్స్ అండి దేనికి? నా లవర్ గా యాక్ట్ చేసినందుకు. ఇక ఇప్పట్లో మా వాళ్ళు పెళ్లి మాట ఎత్తరు. సో యు ఆర్ వెరీ హ్యాపీ. ఎస్, అంటే మీరు హ్యాపీగా ఉన్నారు కదా? చాలా. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? మీరు ఎప్పుడంటే అప్పుడు. ఇక నుంచి మనం ఫ్రెండ్స్. ఓకే, ఇక నుంచి మన ఫ్రెండ్స్. ఓకే, Bye. బాయ్. ఇదిగోండి స్వీట్ తీసుకోండి. ఏంటి బామ్మగారు స్వీట్స్ పెంచి పెడుతున్నారు? తాతగారు కోకు తాగడం మానేశారా? అది నేను బతికుండగా జరగదులేవయ్యా. మీరు పోయాక కూడా జరగదులేండి. ఏంటి? ఏం లేదు, మ్యాటర్ చెప్పండి. మా గోపికృష్ణకి పెళ్లి ఫిక్స్ అయిందయ్యా. అలాగా? మరి మాతో చెప్పలేదేంటి? బామ్మని నాతోనే చెప్పలేదు. మీకు కూడా చెప్పలేదా? కనీసం పెళ్లి కూతురికి అని చెప్పాడా? చెప్పుంటాలే గాని వాడెక్కడా? మేనేజర్ గారు రూమ్ లో ఉన్నాడు. అయితే ఉండండి, వస్తా. ఏమండి స్వీట్స్ ఇచ్చేసాలండి. తినేసి అందరికి పంచండి. మిగిలితే చూద్దాంలేండి. నువ్వేంటి బామ్మ ఇలా వచ్చావు? కుందనపు బొమ్మ లాంటి మనవరాల్ని సెలెక్ట్ చేసినందుకు అప్రిషియేట్ చేసిపోదామని వచ్చాను. మనవరాలా? మనవరాలు ఎవరు? అమ్మా, నాకు తెలియదు అనుకున్నావా? శ్రీనగర్ కాలనీ 2వ వీధి. నేను చూసాలే. అబ్బా, అది నిజం కాదు, నాటకం. నా దగ్గరే నాటకాలు ఆడుతున్నావా? అబ్బా, అది నాటకం కాదే, నేను చెప్పేది నిజం. అది కాదురా, మరి ఆ ఇంట్లోంచి వచ్చిన ఒక బండోడు నువ్వు ఆ ఇంటికి కాబోయే అల్లుడు అని చెప్పాడే. వాడి దృష్టిలో నేను కాబోయే అల్లుండే, కానీ నా దృష్టిలో కాదు. వాడేమో ఆ అమ్మాయి నేను లవర్స్ అనుకుంటున్నాడు, కానీ మేము లవర్స్ కాదు. ఆ నిజం వాడికి తెలియక మేము చెప్పిన అబద్ధాన్ని నమ్మి నిజం అనుకుని నీకు చెప్పాడు. ఆ అబద్ధాన్ని నిజం అనుకుని నువ్వు ఇక్కడికి వచ్చావు. అర్థమైందా? నువ్వు ఆఖర్లో అర్థమైందా అని అడిగావు చూడు, అది తప్ప నాకు ఇంకేం అర్థం కాలే. నాకు కూడా ఏం అర్థం కావట్లేదు. ఇంటికి వచ్చి అర్థమయ్యేలా చెప్తాను. ఓకే? ఇంటికొచ్చి అర్థమయ్యేలా ఏమిటో. ఏమండి, మేనేజర్ గారు నేహకి ఏదో సీరియస్ గా క్లాస్ తీసుకుంటున్నట్టున్నారు. ఏంటి మ్యాటర్? ఇందాక క్యాష్ కౌంటర్ లో కూర్చున్నప్పుడు ఎవడికో 10,000 ఎక్కువ ఇచ్చేసింది. దాంతో మా మేనేజరు ఏంటా విషయం పూర్తిగా అనుకోండి వెళ్ళిపోతున్నాం సార్. హలో నేహ గారు, ఏంటండి మీ బ్యాంకులో డబ్బులు ఎక్కువగా ఉన్నాయా? నాకు 10,000 ఎక్స్ట్రా ఇచ్చారు. అవునండి, హడావుల్లో ఇక్కడ చూసుకోవడం మర్చిపోయాను. ఆఫీస్కి వెళ్ళి చూసుకుంటే 10,000 ఎక్స్ట్రా ఉంది. తీసుకోండి. అబ్బా తీసుకోండి. థ్యాంక్ యూ సార్. 10 రూపాయలు దొరికినా తిరిగి ఇవ్వని ఈ రోజుల్లో 10,000 రూపాయలు తిరిగి తీసుకొచ్చి ఇచ్చారంటే రియల్లీ యు ఆర్ గ్రేట్. మీలాంటి వాళ్ళు ఎక్కడా ఉండరండి. ఇక్కడే ఉన్నాను కదండి. అమ్మాయిడు సామాయుడు కాదు. చూడండి, ఈ అమ్మాయి మిస్ చేసిన డబ్బులు తిరిగి ఇచ్చేసింది, కానీ మీరు ఈ అమ్మాయిని తిట్టిన తిట్లు తిరిగి తీసుకోగలరా? అందుకే ఇక ముందు ఎవరిని తిట్టకండి. వస్తానండి. హలో. హలో, నేను సావిత్రిని. నిద్రపోతున్నారా? అవును, మీరేంటి టైంలో? ఏం లేదండి, రేపేదో ఒక సమస్య మీద మా మ్యాగజైన్ కి ఒక ఆర్టికల్ రాయాలి. దేనిపైన రాయాలి అని ఎంత ఆలోచించినా రాయలేకపోతున్నా. వాళ్ళెవరండి, మన దేశంలో సమస్యలు కరువా? ఇప్పుడు సమస్యల మీద ఆర్టికల్ రాద్దామని పెన్ను పేపర్ తీసుకుని స్టార్ట్ చేశారు. ఇంతలో బయట పెద్ద శబ్దం. వెళ్ళి చూస్తే మినిస్టర్ మీద నక్సలైట్స్ హత్య ప్రయత్నం. దాంతో నక్సలైట్ల సమస్య గుర్తొచ్చింది. దాని మీద రాద్దాం అనుకునే లోపు టీవీలో పుల్రాజాకి ఎయిడ్స్ వస్తుందా అని యాడ్. అయ్యో, దాంతో ఎయిడ్స్ మీద రాయాలనిపించింది. ఈ లోపల కరెంటు పోయింది. కరెంటు సమస్య మీద రాయాలనిపించింది. ఇంతలో మీకు దాహం వేసి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే వాటర్ లేదు. దాంతో నీటి సమస్య గుర్తొచ్చింది. ఈ లోపల మీ బావ వచ్చి నా ప్రేమ విషయం ఏం చేసామని అడిగితే మీ ప్రేమ సమస్య గుర్తొచ్చింది. ఈ రోజు ప్రేమ కూడా పెద్ద సమస్య కదండి. ఇన్ని సమస్యలుండగా సమస్య గురించి పెద్ద సమస్యలు ఫీల్ అవుతారేంటండి? ఎర్రగదీని చెప్తాను.
మరి గుడ్ నైట్ అండి. గుడ్ నైట్. ఏంటి ఇది మెక్కేజ్ వెళ్ళిపోతున్నట్టున్నాడు అప్పుడే. తాతారా ఏంట్రా కొబ్బరి పచ్చడి పట్రా ఎరా అట్లో పచ్చడి చూతింటున్నావా పచ్చడిలో అట్లో చూతింటున్నావా ఎందులో ఏది నంచుకుంటే ఏంట్రా డబ్బులు ఇస్తున్నాం కదరా. ఇచ్చావులే అప్పుడు ఎప్పుడో నీ కూతురు సమత అయినప్పుడు ఇచ్చావు అది పెళ్ళే కాపురానికి కూడా వెళ్ళిపోయింది ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు. ఇస్తాంలేవో ఊరు వదిలి వెళ్ళిపోతావేంటి. నువ్వు ఊరు వదిలి పోవురా నీలాంటి వాళ్ళు 10 మంది తగిలితే నేను పోవాలి ఊరు వదిలి. అల్లం జీలకర్ర ఎక్కువేసి మంచి పెసరట్ వేసుకో. ఏమే పెసరట్ వేసుకో. ఏం బాబురా పండగ సీజన్ కదా వ్యాపారం ఎలా ఉంది ఏంటి? ఏం చెప్పమంటావురా ఒకప్పుడు పండగ సీజన్ అంటే బిజినెస్ టెర్రికాటన్ క్లాత్ లాగా స్ట్రాంగ్ గా ఉండేది. అవును ఈ రెడీమేడ్ షాపులు వచ్చిన తర్వాత ఏది కొట్టు చీకటి జాకెట్ ముక్కలాగా మరీ అయిపోయింది. సర్లేరా బిజినెస్ అన్నాక ఎత్తు పొలాలు తప్పవు కదా. కరెక్టేరా కానీ నా బిజినెస్ పొలంలో తప్ప ఎత్తులోకి వెళ్తలేదా? వెళ్తదిలేరా ఎదవలకు కూడా ఏదో టైం వస్తుందని బెమ్మం గారు ఎప్పుడో చెప్పారు కదా. ఏమే ఇడ్లీ రేకులు 4 ఉన్నాయి 5వ తేదీ. శత్రువుని చెండాడే ధీరుడు శతద్రు వంశ యోధుడు కాల భైరవ. నేను దీన్ని అడ్డం పెట్టుకున్నాక మీరు బాణం వేయాలి సరేనా? మేమేసినప్పుడు నువ్వు అడ్డు పెట్టుకోవచ్చుగా. ఈ కాలభైరవికి అడ్డు చెప్తే గోదావరిలో గెంటుతా. చెప్పింది చేయండి వెయ్యండి. ఏంట్రా వెయ్యట్లేదు ఏమైంది? రామ్ చరణ్ తేజ్ అనుకున్నావా? స్కూల్ కు రెడీ అవటం మానేసి ఇక్కడ మగధీర ఆటలాడుతున్నావా? అది కాదు నాన్న. ఇంకెప్పుడైనా ఇట్లే రేఖ తీసుకొచ్చే మగధీర యుగధీర ఆటలాడేవనుకో చెట్టి ఇప్పేసి 7 పెనం మీద కూర్చోబెట్టేస్తారు అంతే. సరే నాన్న నేను చూసుకుంటా. ఆడుతున్న నా ఆటని ఆపేశానని విర్రవీగుతున్నారా మా నాన్న. కానీ ఆయనకి తెలీదు నేను మాట వినని మొండివాడినని. ఆగిపోయిన నా ఆటని మళ్ళీ ఆడుకోవడానికి స్కూల్ తలుపులు తెరుచుకొని మళ్ళీ వస్తాడ్రా భైరవా. రెడీ అవుతున్నావా? సరే సీను ఇవిగో పాలు. అబ్బా ఈ రోజు కూడా పాలేనా? బూస్ట్ కొనమని ఎప్పటి నుంచి అడుగుతున్నానమ్మా. అడుగుతావురా ఎందుకు అడగు? నువ్వు అడిగినవన్నీ కొనివ్వడానికి మీ నాన్న నేను జిల్లా కలెక్టర్ కాదురా పోస్ట్ మాస్టర్. అయినా వాటన్నిటికన్నా పాలే మంచివిరా. ఏం కాదు టీవీలో సచిన్ చూడు బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని చెప్తాడు. అవర్ ఎనర్జీ ఆ సచిన్ ఏం పోయిందిరా డబ్బులు తీసుకుని ఏమైనా చెప్తాడు. ఆయన బూస్ట్ తాగిన వాళ్ళందరూ సచిన్ టెండూల్కర్లు లక్ష దోని వాళ్ళందరూ ఐశ్వర్యరాయలు అయిపోతే మీ అమ్మ ఇప్పుడు ఐశ్వర్యరాయ్ అయిపోయింది. నేనే ఐశ్వర్యరాయనైతే మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకునేదాన్ని? వెళ్ళి అభిషేక్ బచ్చన్ ని పెళ్లి చేసుకునేదాన్ని. అబ్బో విశ్వనాథం గారు వస్తున్నానండి. కార్డు ముక్క ఒకటి ఇవ్వండి. స్వామి నీ దయతో మా నానిచ్చిన 10 ఎకరాలని 100 ఎకరాలు చేశాను. ఇంకొంచెం దయ చూపించి ఆ 100 ఎకరాలు 1000 ఎకరాలు చేసావనుకో ఎకరానికి 1000 చొప్పున ₹1,00,000 నీ ఉండిలో వేసేస్తాను. నాన్న ఎకరానికి 1000 చెప్పినా ₹1,00,000 కాదు 10 లక్షలు అవుతుంది. 10 లక్షలా? లెక్కేసుకోకుండా మొక్కేశాను రా. బాగా అయింది. దేవుడితో బేరాలాడితే ఇలాగే ఉంటుంది. అయినా ఉన్న ఎకరాలు చాలవా? ఓ స్పీచ్ మొహమా ఈ లోకంలో మనిషి ఇక చాలు అనుకోనిది ఒకటి ఉంది అదే ఆస్తి. ఎవడన్నా గుండె మీద చేసుకుని చెప్పమను నాకున్నది నాకు చాలు ఇక సంపాదించను అని చెప్పరు చెప్పలేరు. అందరూ మీకులాగే ఉంటారు మరి. ఉన్నదాంతో సంతృప్తి చెందేవాళ్ళు లేరు. తలపాక చుట్టుకోవడం చేతకాక తలంకర అన్నాడంటే వెనకడకొకడు సంపాదించడం చేతకానోళ్లే సంతృప్తి చెందాం అంటారు. అయినా మీతో వాదించడం నాది బుద్ధి తక్కువ. రారా పండు పాలు తాగుదు గాని. పోండి పోండి. భద్రం గారు భద్రం గారు ఎక్కడున్నారండి బాబు? ఎక్కడున్నానా? డ్రమ్ లోపల ఉన్నారేటండి బాబు? ఏం లేదురా డ్రమ్ముకి సిల్లు పడింది. మరి కారు పెట్టాలంటే ఎక్కడ సిల్లు పడిందో చూడాలి కదా అందుకే చూస్తా. సామాన్ అంతా తెచ్చేసానండి. తెచ్చేసావా? ఎందుకు తెచ్చేసావు? మీ ఇంట్లోనే ఉంచేసుకోలేకపోయావు. ఏంటండి? లేకపోతే ఎట్లా తీసుకెళ్లిన సామాన్లు తీసుకురా వేటే అన్ని కరెక్ట్ గా ఉన్నాయా? ఉన్నాయండి.
ఒక చెంచా పోయింది. ఒక్క చెంచా పోయిందా? అలాగా అయితే 10 రూపాయలు ఇచ్చే. ఒక్క చెంచా కదండి. ఒక్కటేనా? ఏరా నొప్పెట్టిందా? నేను పీకింది ఒక్క గంటకే కదరా? నొప్పడుతుంది కదండి. మరి ఒక చెంచాయనే చెంచాయే కదరా? నేను ప్రతిదీ భద్రంగా చూసుకుంటాననే మా నాన్న నాకు భద్రం అని పేరు పెట్టాడు. అర్థమైందా? అంచేత 10 రూపాయలు ఇచ్చే 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 ఇచ్చే. తల్లి తల్లి ఇదిగో ఈ డబ్బులు తీసుకెళ్ళి అమ్మకి ఇచ్చే. వెళ్ళు. స్కూల్ టైం అవుతుంటే ఏవో పిచ్చి బొమ్మలు కట్ చేస్తూ కూర్చున్నావేమిట్రా? పిచ్చి బొమ్మలు కావు, ప్రభాస్ బొమ్మలు. ఏవో బొమ్మలే, త్వరగా రెడీ అవ్వు. అమ్మ నాన్ని డబ్బులు ఇమ్మన్నాడే. ఎరా సూరి, తెగ చదివేస్తున్నారండి. కొన్ని ప్రశ్నలు రాలేదురా. నీకు అన్ని వచ్చేసినాయంట్రా? నాకు అన్ని ప్రశ్నలు వచ్చాయరా, కానీ ఆన్సర్లు మాత్రం రాలేదు. మరి పరీక్షలు రాస్తావురా? నా చదువుల తల్లి పార్వతి ఉండగా నాకేం భయం లేదు. చదువుల తల్లి పార్వతి కాదు, సరస్వతి కదా. ఆ ముక్క నాకు కూడా తెలుసురా. నేను చెప్పింది ఈ చదువుల తల్లి సరస్వతి గురించి కాదు, ఆ చదువుల తల్లి పార్వతి గురించి. రే ఇది పట్టుకోరా, ఇప్పుడు చూడు. హాయ్ పారు. ఏ కిట్టు, నీకెన్నిసార్లు చెప్పాను నన్ను పారు తారు అని పిలవద్దని? సరే సరే కోపడకు. రాత్రి చదివావా? లేదు. లేదా? ఎందుకే? రాత్రంతా మా ఇంట్లో కరెంట్ లేదు. కరెంట్ లేదా? కరెంట్ లేకపోతే చదవవా? కవిత పట్టుకొని చదవాలి. అది లేకపోతే టార్చ్ లైట్ పట్టుకొని చదవాలి. అసలు చదవకపోతే ఎలా? నిన్ను నమ్ముకొని ఒకడున్నాడు, వాడిని నమ్ముకొని చాలా మంది ఉన్నారు. నువ్వు రాస్తేనే వాళ్ళు రాస్తారని నీ గుర్తుండాలి కదా. ఇదిగో చూడు, ఈ లోకంలో నాకు చూడడానికి నచ్చేవి రెండు. ఒక్కటి మగధిరా సినిమా, ఇంకోటి నువ్వు రాసిన పేపర్. ఆ రెండో దాన్ని చూడకుండా చేసావేంటే? నువ్వేమంత ఫీల్ అవ్వక్కర్లేదు. రాత్రి చదవపోయినా ఇంతకుముందు చదివిన గుర్తుందిలే. ఆ ముక్క ముందే చెప్పొచ్చు కదా. అలా చూపించమని అడుక్కోపోతే చదువుకోవచ్చు కదా. తెలివి తక్కువ చదువుతాడు, తెలివైన వాడు కాపీ కొడతాడు. నా దారి కాపీ కొట్టే దారి. పేపర్ చూపించే. ఎగ్జామ్ రాయి. అది క్వశ్చన్ పేపర్ రా. సారీ సిస్టర్. పారు ఏంటి పేపర్ పారు. పేపర్ ఇవే. పేపర్ చూడు. స్కూల్ ఏంటి నన్ను రాయనివా? పేపర్ ఎగ్జామ్స్ అయిపోయాయి. ఈ రోజు నుంచి సెలవురా. ఒరే ఇరిగా ఆగరా. ఏంటి? మన ప్రెసిడెంట్ గారితో చెప్పి పావుల వడ్డీకి రుణాలు ఇప్పించొచ్చు కదా. ఎందుకు? 2 రూపాయల వడ్డీకి తిప్పించుకోలేదుగా. అయినా మన ప్రెసిడెంట్ గారు సెకండ్ పేరు సీతయ్య, ఎవడు మాట ఎండో. ఒరే ఎర్ బాబు, మన ప్రెసిడెంట్ గారు ఏంట్రా ఇంకా బయటకు రావడలేదు? వస్తారా, ఆయనకి బోల్డ్ అని పనులు. లోపల కాలు రెండు సాపుకొని ఖాళీ కూర్చుని అనుకున్నావు ఏంటి? ఏమండి కాఫీ? ఏమే నువ్వు చాలా తెలివైందని అనుకుంటావు కదా. అవును. ప్రపంచంలో మనిషికి ఆనందాన్ని ఇచ్చే 2 విషయాలు చెప్పు. తినడం, పడుకోవడం. కాదు, దురదొత్తే గోక్కోవడం, ఇలా కోడేకితో చెవులో తిర్రెట్టుకోవడం. ఇలాంటివి బానే చెప్తారు గానీ ఇదిగోండి. అక్కడిగేసి అయ్యాక బీరువాలో పెట్టు. ఏమండి మీకోసం బయట చాలా మంది జనాలు ఎయిటింగ్. ఎయిడ్స్ ఏనిరా, అలా ఎయిడ్స్ వేస్తేనే జనాల్లో మన ఎయిట్ పెరుగుద్ది. ఏటి అలా చూస్తున్నా? పాలిటిక్స్ లో ఎవడ ఎయిట్ ఆడే పెంచుకోవాలి, పక్కడొచ్చి పెంచడం. రే ప్రెసిడెంట్ గారు మినిస్టర్ గారితో మాట్లాడుతున్నారని చెప్పు. వెళ్ళు. అలాగేనండి. ఏమండి మినిస్టర్ గారితో అనడం కన్నా అమెరికా ప్రెసిడెంట్ తో మాట్లాడుతున్నారంటే ఇంకాస్త వేడి పెరుగుతుందేమో కదండి. నీకు తెలియకపోయినా గానీ జనానికి తెలిసే నాకు ఇంగ్లీష్ రాదని. కోడి ఇల్లు ఎక్కువసిందంటే నమ్ముతారు గాని తాడెక్కువసిందంటే నమ్మరే. నమస్కారం. నమస్కారం.
మినిస్టర్ గారితో మాట్లాడలేక కొంచెం లేట్ అయింది, ఏమో అనుకోవద్దు. ఏటిలా వచ్చారు? ఇంద్రమ్మిలు చాలా వచ్చినాయని అంట కదండి. ఇల్లు శాంక్షన్ అయినాయి కానీ నిధులు శాంక్షన్ అవ్వలేదు. ఎరాబులు మీ బామ్మర్తికి ఒంట్లో పోలేదంట. అతిసారా యాదటండి. అతిగా సారా తాగితే అలాంటి జబ్బులు వస్తాయి. సారా మానేమని చెప్పు. ఏటి హెడ్ మాస్టర్ తెలుగు మాస్టర్ కలిసి వచ్చారు? ఇద్దరికి ట్రాన్స్ఫర్ అయింది కదండి, వెళ్లే ముందు మిమ్మల్ని ఒకసారి కలిసి వెళ్దామని. మీకు ట్రాన్స్ఫర్ అవ్వలేదు, నేనే చేయించాను. మీరు చేయించారా? దేనికండి? ఈ ఊరిని తిట్టినందుకు. దేన్నైనా సహిస్తాను గాని మా ఊరిని తిడితే ఊరుకోను. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకండి, బయలుదేరండి. ఇక్కడ ఆపు. ఏంటండి ఇక్కడ దిగారు? మీరు వెళ్ళండి, నేను నడుచుకుంటూ వస్తాను. నడిచి రావడం దేనికండి? ఈ పల్లెటూరులో పంట పొలాలు, పిల్ల కాడలు, ఎగిరే పిట్టలు, లేకదోడలు, గంతులు చూసి చాలా కాలమైంది. అవన్నీ చూసుకుంటూ వస్తాను, మీరు వెళ్ళండి. పల్లెకు పోదాం, పాఠాలు చెబుతాం, చెల్లో. ఆహా, ఏం ప్రకృతి, ఏం ప్రకృతి, ఏం గాలి. పచ్చని చెట్టులు, గుంపులు గుంపులు, పిల్ల కాలువలు. ఎంతసేపని ఆ ఫుట్బాల్ ఆడుతుంటారు? రండి చక్కగా కూర్చొని ఒక గేమ్ ఆడుకుందాం రండి. అరే ఆగరా నువ్వు, మేము కొంచెం ఆడుకొని వస్తాం. నా జన్మ భూమి ఎంత అందమైన దేశము. ఎలా ఉన్నాడా పోయాడా? ఎవడరా బాల్ తన్నింది? నేనేనండి. గట్టి తగిలిందా అండి? అదేమన్నా తగలకపోవడానికి టేబుల్ టెన్నిస్ బాలా, ఫుట్బాల్ తగిలింది. అయినా బుద్ధి తక్కువ ఎదవలారా, రోడ్డు పక్కన ఆటలేడరా ఫుట్బాల్. సారీ అండి, చూసుకోలేదు. సారీ అంటే సరిపోద్దా? నాది ఎక్సర్సైజ్ బాడీ కాబట్టి తట్టుకుంది. అదే ఏ బక్క ప్రాణం అయితే చచ్చేవాడు. యూస్లెస్ ఫెలాస్. పొరపాటు అయిపోయిందని చెప్తున్నాం కదండి. చేసిందంతా చేసి సారీ అంటావేట్రా? అసలు మిమ్మల్ని కాదురా, మిమ్మల్ని కని రోడ్డు మీద వదిలేసిన మీ అమ్మని బాబుని అనాలి. మమ్మల్ని ఏమైనాను కానీ మా అమ్మ నాన్నల్ని ఏమైనా అన్నావో ఏం చేస్తావురా? ఏం చేస్తావా? ఏం చేస్తారా? ఇప్పుడు అర్థమైందా మేమేంటో? మాతో పెట్టుకోకు, ఇలా అయిపోతావు. రండ్రా. ఎరా ఈరిగా ఊళ్ళో విషయాలేంటి? మన కుమరీధిలో సుబ్బుగాడు ఉన్నాడు కదండి, ఆడ పిల్లం పక్కన వెంకటగారితో లేచిపోయిందండి. మరి ఆ సుబ్బుగాడు వెంకటరావు పిల్లంతో వెజ్జెస్ అయిపోతున్నాడా? అయ్యి బాబాయ్, అంత కరెక్ట్ గా ఎలా చెప్తారండి? ఇలాంటి ఎన్ని చూడలేదురా. ఈడేవడరా నూతుల్లో మట్టి తీసి వాళ్ళు అన్నాడు. ఓసారి ఎలా వీలు? ఇదిగో నిన్నే నాన్న, నిన్నే మా ప్రెసిడెంట్ గారు పిలుస్తున్నారా? ఏంటి పిలిచారు? మా నూతులో మట్టి తీయాలయా. ఎప్పుడు తీస్తా? నూతులో మట్టి తీయాలా? అవును, లేకపోతే చెర్లో తీస్తాడు. దేంట్లోనూ తీను. అసలు నేను ఎవరో తెలుసా నీకు? ఎవరో? ఊరికి కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్. హెడ్ మాస్టర్? హెడ్ ఉండి మాడుతున్నావు, మాకు హెడ్ లేదని మాడుతున్నావు. నువ్వు నీ అవతారం హెడ్లెస్ ఫెలో. నేను చెప్పేది నిజం. బాల్ తగిలి గోతులో పడిపోయాను. బాల్ తగిలి గోతులో పడ్డావా? అయితే బ్యాట్ తగిలితే గోదట్లో పడిపోదు అనమాట. ఐఎమ్ గోయింగ్ టు మడసిన ట్రైన్ చేపర్ గార్డ్ ద కంపార్ట్మెంట్ ఇన్ ద వెరీ నెక్స్ట్ ఇంట్రూమెంట్. గో డౌన్ కంపార్ట్మెంట్ ఇన్ ద నెక్స్ట్ ఇంట్రూమెంట్. డౌన్ ఫ్రమ్ ద కంపార్ట్మెంట్. వాట్ ద రిమైనింగ్ ఫిగర్ ఇన్ ద కంపార్ట్మెంట్. ఐ విల్ షో యు హూ యు ఆర్. ఏమండి నిజంగా హెడ్ మాస్టర్ ఏమనండి? కరెక్టేరా, నూతులో మట్టి తీసేవాడు అయితే ఇంత ఇంగ్లీష్ మాట్లాడు కదా. సారీ హెడ్ మాస్టర్, మీ అవతారం చూసి నూతుల్లో మట్టి తీసి ఎదవనుకున్నాను. వెళ్ళి కడుక్కోండి. ఈడు కడుక్కున్న అలాగే ఉంటాడు. సెలవుల తర్వాత స్కూల్ కి రావాలంటే చాలా బాధగా ఉంటుందిరా. మరింత బాధగా ఉంటే ఎందుకు వచ్చావు? పోనీ ఈ రోజుకి మానైపోయావా? అది కూడా ట్రై చేశాను రా, కానీ మా నాన్న హోటల్లో ఉండమన్నాడు. దానికంటే స్కూలే బెటర్ అని బయలుదేరి ఇక్కడ వచ్చేసాను. కనీసం ఇక్కడ నిద్రపోవచ్చు కదా. రే, ఈరోజు స్కూల్ కి కొత్త హెడ్ మాస్టర్ వచ్చాడంట. ఆయన బాగా స్ట్రిక్ట్ అంట. రే రండ్రా. ఏంట్రా అటు చూడండి రా. అదిగో ఎవర్రా ఈ కొత్త అమ్మాయి? భలేగుంది. అవునరా, మిత్రవింద కంటే చాలా బాగుంది. 9th క్లాస్ రూమ్. థ్యాంక్స్. కొత్తగా జాయిన్ అయ్యావా? అవును. నీ పేరేంటి? గాయత్రి. నా పేరు శ్రీను. పండు. కిట్టు అని కృష్ణారావు. ఓహో, మీరు ఈ ఊరు కొత్తగా వచ్చారా? అవును, మా నాన్నగారికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. మీ నాన్నగారు ఏం చేస్తారు? ఈ స్కూల్ కి కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్. డియర్ స్టూడెంట్స్, నా పేరు నారదముని. మీకు కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ని. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బడికి పంపించేది బుద్ధిగా చదువుకోవడానికి.
విద్య వల్ల వినయం, వినయం వల్ల వ్యక్తిత్వం, వ్యక్తిత్వం వల్ల ధర్మం, ధర్మం వల్ల ధనం, ధనం వల్ల సుఖం వరుసగా లభిస్తాయి. కాబట్టి బుద్ధిగా చదువుకోండి. కాదని అలర్ చేస్తే నేను మాట్లాడను, నా బెత్తం మాట్లాడుతుంది. అర్థమైందా? రే, హెడ్ మాస్టర్ కనుక మనల్ని చూసాడనుకో మన తాట వచ్చేస్తాడ్రా. స్కూల్ ఎక్కొట్టి బయటికి వెళ్ళిపోదామా? రేయ్, ఎన్ని రోజులని ఎక్కొడతాం? అంతదాకా రాని చూసుకుంటాం. మీ దొంగ నమస్కారాలు నాకు అక్కర్లేదు. ఆ దేవుడు చాలా దయామయుడురా. మీ మీద పగ తీర్చుకోవడానికి ఎక్కడ దొరుకుతారా అని చూస్తుంటే సరిగ్గా ఎక్కడ దొరికారు. సారీ సార్, మీరు హెడ్ మాస్టర్ అని తెలియక. తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుద్ది, నీరు తడుపుద్ది. ఈ నారదముని అంతే. వెనక్కి తిరగండి రా. ధర్మానికి ధర్మరాజులాగా న్యాయానికి నారదముని అని మాస్టర్ మాట్లాడుకుంటుంటే విన్నాం. మీరే మాకు న్యాయం చెప్పండి. అడగండి రా, చెప్తాను. సార్, స్కూల్ బయట జరిగిన దానికి స్కూల్లో పగ తీర్చుకోవాలనుకోవడం న్యాయమా? సార్, బయట చేసిన తప్పుకి హెడ్ మాస్టర్ గా ఇక్కడ శిక్షించాలనుకోవడం న్యాయమా? మీరే చెప్పండి. నిజమే రోయ్, బయట చేసిన తప్పుకి ఇక్కడ శిక్షించండి రా. ఇక్కడ చేసిన తప్పుకే ఇక్కడ శిక్షిస్తారు. మీరు ఏ క్లాసు? 9th క్లాస్. ఓహో, మాస్టారు మీరు 9th క్లాస్ కదా? వీళ్ళ ప్రోగ్రెస్ కార్డ్స్ ఉన్నాయా? ఇలా ఇవ్వండి ఒకసారి. వెళ్ళండి. రేయ్, రండి రా, రండి, కిందకి రండి. హాఫ్ ఇయర్లీలో మీ అందరికి మార్కులు తక్కువ వచ్చినాయి, అందుకు మిమ్మల్ని కొడతాను. వెనక్కి తిరగండి. సార్, మీరే మాకు ధర్మం చెప్పండి సార్. ఇప్పుడే కదరా న్యాయం చెప్పాను. అందుకే సార్ ధర్మం చెప్పండి. ఏం ధర్మం అడగరా? మీరు హెడ్ మాస్టర్ గా ఉన్నప్పుడు మాకు ఎగ్జామ్ పెట్టారా? పెట్టలేదు. లేదు కదా? మరి మీరు పెట్టిన ఎగ్జామ్ కి మీరు పనిష్మెంట్ ఇవ్వడం ఏం ధర్మం సార్? కరెక్టే. అయితే ఒక పని చేద్దాం, నేనే మీకు రేపు ఇంగ్లీష్ లో ఎగ్జామ్ పెట్టి అప్పుడు మిమ్మల్ని కొడతాను. ఎలా ఉంది ఐడియా? సార్, ఆ ఇంగ్లీష్ కాస్త తెలుగులో పెడితే. ఇంగ్లీష్ తెలుగులో ఎలా పెడతారా యాదవా? ఇంగ్లీష్ లోనే పెడతారు. సబ్జెక్ట్ ఏంటో తెలుసా? ఏంటి సార్? బానిష్ ఆఫ్ చైల్డ్ లేబర్. బానిష్ ఆఫ్ చైల్డ్ లేబరే. ఏ రాదా? మీకు రాదని నాకు తెలుసురా, అందుకే అది పెడుతున్నాను రా. వెళ్ళండి రా, వెళ్ళండి. వేదవల్లారా, యాదవల్లారండి. చదవలేక చచ్చిపోతున్నాం. అమ్మా, చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పెట్టు. మీ నాన్న ఏడేడి బజ్జీలు ఎత్తాడు, ఎల్లి తినిపో. అబ్బాబాబా, ఎప్పుడు చూసినా నాన్న వేసే బజ్జీలు, నువ్వు వేసే అట్లు తప్ప వేరేం పెట్టవా నాకు? అయ్యో, మర్చిపోయానురా, రమణ తేలు పంచిపెట్టిన సారుంది, ఎల్లి తినిపో. ఇంత లేట్ గా చెప్పేది. ఇక్కడ ఉందా? అరే, పంచదార చిలక. పంచదార చిలక. అమ్మా అమ్మా. ఏంటన్నా? నాకు నీకు నాకు ఆ బూడిద గుమ్మడికాయ కావాలమ్మా. బూడిద గుమ్మడికాయ? అది నీకెందుకురా? నాకంటే నాకు కాదు, మా స్కూల్ కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ గారికి. సరే, కోసుకెళ్ళు. థ్యాంక్స్ అమ్మా. ములక్కాళ్ళ కోస్తున్నావు దేనికిరా? ఇవ్వడానికి. ఎవరికి? కొత్తగా వచ్చిన మా హెడ్ మాస్టర్ కి. ఏంటి నాన్న కరెంట్ చెక్కుతున్నావు? పగ తీర్చుకోవడానికి. పగ ఎవరి మీద? 4 పిల్ల పిశాచాల మీద. పిల్ల పిశాచాల? అవును, పిల్ల దెయ్యాలు, పిల్ల భూతాలు కూడా. మాస్టర్ గారు. ఏంట్రా అది? బూడిద గుమ్మడికాయ సార్. నేను గాడిద గుడ్డ అనుకున్నాను రా. ఎందుకు తెచ్చావు? ఎందుకంటారేంటి సార్, దీంతో వడియాలు పెట్టుకోవచ్చు, హల్వా చేసుకోవచ్చు. అదిగో దానిలా గుమ్మ ముందు దిష్టి తగలకుండా కట్టుకోవచ్చు. ఇంకాపు, బూడిద గుమ్మడికాయ దాని ఉపయోగాలు ఏంటి అని అడగలేదు నేను. ఎందుకు తెచ్చావు? అదే సార్ మీకు ఇద్దామని. ఏంటి లంచమా? కాదు సార్, బహుమానం. బహుమానాలు ఇవ్వటం తీసుకోవడం నాకు అలవాట్లేదు. అసలు బూడిద గుమ్మడికాయ అంటే నాకు చిరా. అందుకే నేను ములకాయలు తెచ్చాను సార్. తెమ్మని నేను అడిగానా? అంటే మా ఇంట్లో ఉన్నాయి, మీకు ఇద్దామని. మీ ఇంట్లో ఎనపెట్టుందా? ఉంది సార్. అది పట్రా. ఇనపెట్టా? మీ ఇంట్లో ఉన్నాయని ములక్కాళ్ళు తెచ్చినోడు ఎనపెట్టాలేవా? యాదవ్వా రేయ్, ములక్కాళ్ళకి పొట్లకాయలకి పడిపోయే క్యారెక్టర్ కాదురా నాది. యాదవ్వా ఈడొకడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇదిగోండి సార్, తీసుకోండి. తీసుకోండి రా. మీ కళ్ళకి ఎలా కనబడుతున్నాను రా? కూరగాయలిచ్చి బురుడి చేద్దాం అనుకుంటారా? పో. అది కాదు సార్. మీ పెరట్లో పండినా సరే, మీ చేలో పండినా సరే, మీ తోటలో పండినా సరే నేను తీసుకొని పో. నేను చెప్పేది వినండి సార్. చెప్పే అలవాటు తప్ప వినే అలవాటు లేదు నాకు. వెళ్ళా.
వెళ్ళిపోనా? తప్పకుండా. ఒట్టు? ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పే అలవాట్లేదు నాకు. తీసుకో. ఓకే, మీ ఇష్టం. ఓకే ఓకే. నాగబాబుని బుట్టలో పెట్టచ్చేమో గాని ఈ నారదముని ఎవరు బుట్టలో పెట్టలేరు తెలుసా? అమ్మా గాయత్రి, కొంచెం మంచినీళ్ళు తీసుకురామ్మా. సరేనమ్మా. ఏమండి, ఆ, నేను పంపించిన కూరగాయలు లోపల పెట్టించారా? కూరగాయలేంటే కూరగాయలు? అదేనండి, నేను కూరగాయలు కొనుక్కొని వస్తుంటే దారిలో మీ స్కూల్ కుర్రాడు కనిపించాడు. నేను గుడికి వెళ్లి రావచ్చు కదా అని ఆ 2 సంచులు వాడి చేతికిచ్చి పంపించాను. ఏ తేలేదా? ఏంటా బండోడికా? అవును. అంటే ఆ సంచిలో కూరగాయలు నువ్వు పంపించావా? అవునండి. ఇలాగే లేచేదాకా లేపండి. గుడ్ షాట్ రా. నువ్వు రోజు ఇలాగే ప్రాక్టీస్ చేసి గోపిచంద్ అంతటి వాడు అయిపోవాలి. ఫుట్బాల్ ఆడితే గోపీచంద్ సినీ హీరో ఎందుకు అవుతాడు? ఓ ముద్దు, నీకెంతసేపు సినిమాలు గోలే. నేను చెప్పేది సినిమా హీరో గోపీచంద్ గురించి కాదు, పుల్లేల గోపీచంద్ గురించి. అయినా గోపీచంద్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కదా నాన్న. కావచ్చురా, కానీ ప్లేయర్ గా అర్జున్ అవార్డు, గురువుగా ద్రోణాచార్య అవార్డు తీసుకున్న ఏకైక ప్లేయర్ రా. అలాంటి వాడు మన తెలుగువాడు అయినందుకు మనం గర్వపడాలి. తన బ్యాడ్మింటన్ లో ఎంత గొప్ప ప్లేయరో నువ్వు ఫుట్బాల్ అంత గొప్ప ప్లేయరు కావాలరా. కావాలంటే ముందు వీడు నేర్చుకోవాలి కదండి. నేర్పిస్తానే, వచ్చే సమ్మర్ హాలిడేస్ లో మంచి కోచ్ని పెట్టి నేర్పిస్తాను. ఏ ఆటకైనా కోచ్ ఇంపార్టెంట్ కదా నాన్న. అవునరా, ఉత్తరం ఎంత బాగా రాసినా అడ్రస్ సరిగ్గా రాయలేదనుకో అది గమ్యస్థానానికి ఎలా చేరదో అలాగే నీకు ఆట ఎంత బాగా వచ్చినా సరైన కోచ్ చేయి పడలేదనుకో నువ్వు అనుకున్న గోల్ రీచ్ కాదు. అలా అయితే నన్ను ట్రైన్ చేసే కోచ్ ఎక్కడున్నారో. సెకండ్ బిల్ వచ్చింది, దిగండి దిగండి. బాబు, నా పేరు బాబు కాదు, ఏరా బాబు. అలాగా, ఈ ఊరు ప్రెసిడెంట్ గారిని కలవాలి. మా ప్రెసిడెంట్ గారి దగ్గరగా రండి రండి, తీసుకెళ్తా. ఆయన మీ ప్రెసిడెంట్ గారు ఏండే, ఈయన మన ఊరు కొత్తగా వచ్చిన తెలుగు మాస్టర్, మిమ్మల్ని కలవడానికి వచ్చారు. నమస్కారం అండి. నమస్తే. మీ పేరు? నా పేరు రాము అండి. పర్సనాలిటీ చూసి భీముడేమో అనుకున్నాను. సరదాగా నన్ను ఏమనుకోకండి. లగేజ్ చేసుకుని ఇలా బయలుదేరేటి పంచాయతీ ఆఫీస్ లో ఉందానా? అబ్బాయి కాదండి, ఇల్లు వెతుక్కుంటాను. ఓహో, మీకు అవసరం లేదులేండి, నా ఇంట్లో తిరిగాను. పదండి. రే గిట్టు, నాకు ఐస్ ఇప్పించరా. ఇదిగో ఇదిగో ఐస్ ఇవ్వు. రే మీరందరూ వెళ్ళండి, నేను ఇప్పుడు వచ్చేస్తా. ఇదిగో నాకు 2 ఐస్లు ఇవ్వు. ఒకటి మ్యాంగో, ఇంకటి ఆరెంజ్. ఇప్పుడే కనిపించాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రా. నా కూరగాయలు ఏం చేసేవరా? అమెజాన్ సార్. ఆ డబ్బులు ఏం చేసేవరా? వాటితోనే ఇవి కొనుక్కు తింటున్నా. తింటావరా, బాగా తిను, తర్వాత డబ్బులు తినాలి కదా. ఎందుకు సార్? ఇవాళ ఇంగ్లీష్ టెస్ట్ పెడుతున్నాను కదా. సార్ మర్చిపోయాను సార్. సార్ ఇది ఒరేయ్, మీరు టెస్టింగ్ చదివారా? చదవలేదురా. మరి నువ్వు? నేను చదివానుగా. అమ్మయ్యా, అయితే మన నలుగురు చదివినట్టేరా. అదెలా చెప్తా వంగు. నేనేం చెప్పాను? చదువుకురమ్మని చెప్పానా లేదా? చెప్పానా లేదా? చెప్పానా లేదా? చెప్పానా లేదా? ఏంటి సార్ కొట్టడం? సరిగ్గా చదవట్లేదు సార్. సరిగ్గా చదవకపోతే తల మీద కొడతారా? తల మీద కొడితే బ్రెయిన్ డ్యామేజ్ అయిపోద్ది. దెబ్బ కనిపించిన చోట కొట్టాలి. రేయ్ వెనక్కి తరగరా. రేయ్, మీ అందరికి ఎగ్జామ్ క్లాస్ రూమ్ లో పెట్టొచ్చు, కానీ అక్కడ మీకు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు. అందుకే అవుట్డోర్ లో పెట్టాను. కూర్చోండి. సార్ పక్క పక్కన కూర్చోచ్చా సార్? షట్ అప్. ఇలా చూసి అలా చూసి కాపీ కొట్టేద్దామనా? ఒకరి వెనకాల ఒకడు కూర్చోండి. ఎవరు తల తిప్పినా నాకు తెలుస్తుంది. కూర్చోండి. మాకు కావాల్సింది అది. కూర్చో. ఇప్పుడు రాయండి. వెనక్కి తిరుగుతారండి. రైట్. నారదముని అంటే ఏంటో చూపిస్తాను రా. నాతో పెట్టుకుంటారా మీరు? సార్ మీకు ఫోన్ వచ్చింది. రేయ్, కాపీ కొట్టారో చంపేస్తాను. రాస్తూ ఉండండి. రేయ్, నా వీప్ మీద పేపర్ ఎక్కడ ఉంది? అయినా 5వ వాడివి నువ్వెవర్రా? రేయ్, మీరు సామాన్యులు కాదురా. వీపున్నది తోముకోవడానికి గోక్కోవడానికి అనుకున్నాను, కానీ కాపీలు రాయొచ్చని మీరే చెప్పారా. మీలాంటి వాళ్ళకి మామూలు పనిష్మెంట్ పనికిరాదు. వెనక్కి తిరగండి. తిరగండి వెనక్కి.
పోనీ పోయి తరగారండి. దెబ్బలంటే భయం వేద వల్ల. నువ్వు రావేంట్రా? నేను ఫేస్ టు ఫేస్ చూసుకుంటాను. వాళ్ళకి వచ్చినప్పుడు నీకు రాదేంట్రా? నేను ఆల్రెడీ పోస్ వచ్చాను సార్. రే వంగ మాస్టర్ ఒక్కసారి తెలియక తప్పు చేశాను మాస్టర్. రే తప్పు చేయడం అప్పు చేయడం ఒక్కసారి మొదలు పెడితే ఏం కాగవరా, అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. వంగో మాస్టర్ ఒక్కసారి క్షమించను. మీరు చేసిన తప్పుకి ధర్మంగా న్యాయంగా నేనే శిక్ష విధిస్తాను. వంగో. సరే నేను వంగుతాగానే కొట్టకూడదు. పట్టుకున్నా ఉంటా ఎలా కుదురుతుంది. వంగో. కొట్టండి మాస్టర్ పర్లేదు. రాలంటి ఒకటి వేదవల్లారా వయసు మించిన పనులు చేస్తారా? ఎప్పుడు కొట్టవలసిన అమ్మాయిలకి బిట్లు ఇప్పుడు నుంచో కొడతారా? కలనిజమాయగా కోరిక తీరగా నా కసి తీరగా కలనిజమాయగా కలనిజమాయగా కోరిక తీరగా కలనిజమాయగా కోరిక తీరగా నా కసి తీరగా కలనిజమాయగా కలనిజమాయగా. అంత మామూలుగా నడుస్తున్నారా? నొప్పెట్టట్లేదా? అసలు తగిలితే కదరా నొప్పెట్టడానికి. నాకు వెనక వాచిపోయింది, మీకెందుకు తగలేదు? వామో ఇవెప్పుడు పెట్టుకున్నారా? ఇందుకే పిలిచాను, నువ్వు రాలేదు. దీనికని చెప్పింటే వచ్చేవాడిని కదరా. అయినా చిన్న పిల్లాడినని చూడకుండా నన్ను ఇంత గట్టిగా కొట్టినందుకు ఆ మాస్టర్ ని ఏదో ఒక రోజు మా హోటల్లో ఉండే ఏడేడి పెడ మీద కూర్చోబెట్టకపోతే నా పేరు కిట్టు అలియాస్ బైరవా కాదురా. ఏదో ఫ్లోలో నన్ను గాడిపోయి మీద కూర్చోబెడతావా? మిమ్మల్ని అనలేదు సార్, మిమ్మల్ని అంటానా సార్? నీకొక్క డోస్ సరిపోదురా. బాత్రూమ్ అప్పుడు రావాల్సింది ఇప్పుడు. అప్పుడు కొడితే ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు వచ్చేసారా? మన సీటుకి ఏవి సరిపోతాయి? 1 2 3. ఇది పెద్దగా ఉంది. ఇప్పుడు ఎంత కావాలంటే అంత కొట్టుకోండి సార్. నోర్మయ్య యాదవా, ఎంత హెడ్ మాస్టర్ అయినా నేను ఒక తండ్రి లాంటి వాడినేరా. కొట్టిన చోట కొట్టకూడదురా, చేతి మీద కొడతాను రా. నేను చేతి మీద కొడతాను. నాకు ఎక్కడ ఇష్టం అక్కడే కొడతాను, కానీ నువ్వు చెప్పినట్టు నీ ఆర్డర్స్ ఫాలో అప్ చేయండి రా. పెద్ద ప్లేస్ వద్దు, చిన్న ప్లేస్ మీద పెద్ద దెబ్బలు కొడతాను. పట్టు ఇప్పుడు